వెల్కమ్ టు రాజనీతి. ఏపీ లిక్కర్ స్కామ్లో A1గా ఉన్న రాజ్ కసిరెడ్డి అప్రూవర్గా మారబోతున్నాడన్న వార్తలు వస్తున్నాయి. ఈ వ్యాఖ్యలను బలపరిచే విధంగా ఆయన అడ్వకేట్ అనుదీప్ కోర్టు ముందే ఈ కేసులో చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ రక్షించడానికి రాజ్ కసిరెడ్డిని బలి చేశారు, రాజ్ కసిరెడ్డిని A1గా పెట్టారు, ఈ కేసుతో రాజ్ కసిరెడ్డికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఆయన అడ్వకేట్ చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ కేసులో రాజ్ కసిరెడ్డి అప్రూవర్గా మారతాడన్న ప్రచారం జరుగుతూ ఉంది. పైగా ఇటీవల కాలంలో జగన్ ఆస్థాన పత్రిక సాక్షిలో రాజ్ కసిరెడ్డికి తెలుగుదేశం ఎంపీ, విజయవాడ ఎంపీ కేసినేని చిన్నికి శివనాథ్కి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. రాజ్ కసిరెడ్డి, కేసినేని శివనాథ్ వైఫ్ ఇద్దరు కూడా ఒక కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నారని కథనాలు రాస్తూ ఉంది సాక్షి. అలాగే రాజ్ కసిరెడ్డికి తెలుగుదేశం పార్టీ వాళ్ళతోటి సంబంధాలు ఉన్నాయని కూడా కథనాలు రాస్తూ ఉంది. ఇక్కడ ఇతని అనుమతి లేకుండా, ఇతని అంగీకారం లేకుండా ఇతని అడ్వకేట్ ఆ విధంగా బయట మాట్లాడడం అంటే రాజ్ కసిరెడ్డి తనను ఒక్కడనే బలిపశువుని చేస్తే కనుక ఈ కుంభకోణం వెనకాలన్న పెద్దవాళ్ళ పేర్లన్నీ కూడా చెప్తాను అని బయటకి హెచ్చరికలు పంపించినట్టు అనుకోవాలి. ఈ కేసు విషయంలో గతంలో విజయసాయిరెడ్డి గారు కూడా మీడియా ముందు మాట్లాడాడు. ఈ కేసుకు సంబంధించి తనకు తెలిసిన విషయాలన్నీ చెప్తాను, ఈ కేసులో కర్త కర్మక్రియ అంతా కూడా రాజ్ కసిరెడ్డి అని చెప్పాడు ఆ రోజున. యాక్చువల్గా అప్పుడు విజయసాయిరెడ్డి గారు ఆ రకంగా చెప్పినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఈ మద్యం కుంభకోణం నుంచి జగన్మోహన్ రెడ్డిని, మిథున్ రెడ్డిని వీళ్ళందరినీ తప్పించడానికి విజయసాయిరెడ్డి రాజ్ కసిరెడ్డి పేరు చెప్పాడని అందరూ అనుకున్నారు. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ బ్రోవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి కూడా సిట్కి ఈ కుంభకోణానికి సంబంధించి అన్ని వివరాలు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఆయన మొత్తం దీని వెనకాల ఎవరున్నారు, అసలు ఇది ఎలా జరిగింది, మోడస్ ఆపరాండి ఏంటి అనేది మొత్తం చెప్పేశాడని చెప్తున్నారు. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి కనుక అప్రూవర్గా మారాడంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి తలనొప్పి కలిగించే విషయమే. ఈ వ్యవహారంలో అసలైన లబ్ధిదారులను వదిలేసి తనను A1గా పెట్టిన దాని మీద రాజ్ కసిరెడ్డి బాగా ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అంతిమ లాభం పొందిన వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉంటే ఈ నెట్వర్క్లో పనిచేసి 10వ పరకో వెనకేసుకున్న వాళ్ళని ముందు పెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే రాజ్ కసిరెడ్డి లాయర్ తన క్లయింట్ని A1గా పెట్టడం మీద విమర్శలు గుప్పించాడు. అసలు వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు, నా క్లయింట్ బలైపోయాడని మాట్లాడాడు అతను. అంటే ఇతను ఇలా మాట్లాడటం ద్వారా రాజ్ కసిరెడ్డి జగన్ క్యాంప్కి ఒక హెచ్చరిక పంపించాడని అనుకోవాలి. ఈ వ్యవహారంలో అందరి పాత్రలు బయట పెడతాను అనే హెచ్చరిక, అలాగే సిట్కి తాను అప్రూవర్గా మారటానికి రెడీగా ఉన్నట్టుగా సంకేతాలు ఇచ్చారని అనుకోవాలి. Like, share and subscribe to Rajaniti channel.